అందరికీ నమస్కారం అండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలందరికీ పిచ్చెక్కిందో మైండ్ పోయిందో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఈ పేరు నాని అనేవాడు ఉన్నాడు కదా, తొరిపల్లోడు. అడు అసలు లేచిన దగ్గర నుంచి ఆడు ఏం మాట్లాడుతున్నాడు, అసలు వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు జనానికి, ఎందుకు మిస్లీడ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి గురించి ఆడేం మాట్లాడాడు ఒకసారి వినండి మీరు. లోకేష్ గైడ్ లాగంట మీరు కూడా చెడిపోయాంట. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసం. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు? అరే అసలు మీ అందరికి సిగ్గుందా? ఆ రోజేనేమో మొన్న గాలినా కొడుకులని తిట్టింది, నువ్వేమో లోకేష్ గాడు గీడని మాట్లాడుతున్నావు. మేము కూడా ఆ జగన్ గాడిలాగా నీకు కూడా మైండ్ పోయిందా అనగాలన్నా అని, లేకపోతే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పిచ్చెక్కినట్టు నీకు కూడా పిచ్చెక్కిందా, ఇట్లా మేము కూడా అనగలం. కానీ కొన్ని సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడకూడదని చెప్పి మేము చాలా కంట్రోల్లో ఉంటున్నాం. మా పార్టీలో ఊరుకోరు, అరే ఒర్రే అన్న కూడా ఊరుకోరు. మా చేబ్రోల్ గారిని కూడా అరెస్ట్ చేశారు, గుర్తుందా నీకు? భారతి గారిని మాట తప్పు అని తర్వాత క్షమాపణ చెప్పినా కూడా అత్యంత పాశవికంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అది మా పార్టీ తీసుకునే క్రమశిక్షణ. ఇంత సిగ్గు లేకుండా శరం లేకుండా మైకు తీసుకుంటే మీ ఒళ్ళు మీరు మర్చిపోయి మీ నాలుగు ఏం మాట్లాడుతుందో కూడా మీకు అర్థం కాదేంటి? ఎందుకు మీ కార్యకర్తలని ఆ సోకాళ్ళు చిన్న చిన్న పిల్ల సైకోల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? నువ్వు కావచ్చు, రోజా కావచ్చు, ఆ పంది నోరు వేసుకుని వాడు మాట్లాడుతుంటాడు అంబటి రాంబాబు వాడు కావచ్చు, అసలు మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళని? కుర్రాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నారు? 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా నువ్వు, ఏ శాఖ మంత్రిగా ఉన్నావు? ఏం పొచ్చు బీకావు నువ్వు రాష్ట్రానికి? మరి రప్పా అని ఇప్పుడు అంటాం కాదు రమ్మనో, ఆ లోకేష్ ఎర్ర బుక్ అంటున్నాడు అన్నావు కదా, లోకేష్ ఎర్ర బుక్లో తప్పు చేయనోడు ఒకటి అరెస్ట్ చేయడం చూపి నువ్వు రప్పా అనే పోస్టర్లు మీరు పెట్టుకోవచ్చు కదరా పేరునని. నువ్వు, రోజా, అంబటి రాంబాబు, ఇంకా సోకాళ్ళు ఉన్నారు కదా మీ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్లో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన అనిల్ కుమార్ యాదవ్, ఇట్లాంటి వాళ్ళందరూ మీరు పట్టుకోవచ్చు కదరా పోస్టర్లో, బాగుండేది. పిల్లల జీవితాలు ఎందుకు అన్యాయం చేస్తారు అటువంటి పోస్టర్లు వాళ్ళ చేతులకి ఇచ్చి? పిచ్చి కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకా అశుద్ధమే ఉన్నది అంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు? నోట్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? ఆయన ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఈ సెన్స్ ఉందా మీకు? గాడు గీడు అంటావా? జగన్ గాడు జగన్ గాడు జగన్ గాడు అని అంటారు రేపు జనాలు. ఏం చెప్తావు వాళ్ళకి? నోరు ఊరికే తూలుకుంటా వెళ్తే ఉపయోగం లేదు, చెప్పే విధానం ఉంటుంది. అసలు ఈ రాజకీయాలను ఆంధ్ర రాష్ట్రంలో బస్టు పట్టించారు మీ పార్టీ వాళ్ళు. దాంట్లో విలువలు లేకుండా చేసి నోటికి ఏం వస్తుంది ఏం రావట్లేదు అనేది తెలియకుండా గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీని కూడా బూతులు మాట్లాడడానికి ఒక వేదికగా మీరు ఎంచుకున్నారు. ఆ కొడాలి నానిగాడేమో లేస్తే వాడు ఈడు ఆడమ్మ ఈడమ్మ. ఏంట్రా మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు జనానికి? ఏం చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడండి కనీసం. మీరు చేసిన ఈ దరిద్రాల వల్లే మీకు 11 ఇచ్చారు జనాలు, తెలుసుకోండి. అరే ఒరే అని నేను అన్నానంటే ఇప్పుడు ఎందుకు అన్నానంటే నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఒక పార్టీ తరఫున వహిస్తున్న నాయకుడిగా నువ్వే విలువలు పాటించట్లా. నీ నోరే శుద్ధంగా లేదు. నేనంత ఆఫ్టర్ ఆల్ కార్యకర్త గాడిని, నేను ఎట్టయినా మాట్లాడతా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు నేర్పితే ఆ దారిలో వెళ్ళాలి కదా బేసిక్గా. రోజా నేర్పుతుంది, నువ్వు నేర్పుతున్నావు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే రప్పా నరుకుతావని చెప్పి పుష్ప డైలాగ్ పెట్టినా తప్పేనా అంటాడు. వాడికి శాడిజం ఉందని చెప్పి అందరికి ఆ శాడిజం అంటించాలంటే కష్టం కదా. వాడికి ఎంత శాడిజం ఉందంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చి రోజాకి అమ్మా చంద్రబాబు నాయుడిని తిట్టమన్నాడు, పదే చెప్పాడు నీ చేత తిట్టించమని, కొంచెం జాగ్రత్తగా తిట్టు అని ఒక పెద్ద మీ పార్టీ సభలో మైకులో వినపడేటట్టు చెప్పాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ గారిని ఆల్నయాలని తిడతంటే ముసి నవ్వులు నవ్వుకునే సైకోయజాన్ని మీకు అలవాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి నిజంగా మీకు ఇప్పుడు కూడా, అప్పుడు ఎలాగూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల ఆధ్వర్యంలో ఒక స్క్రిప్ట్ వచ్చేది, వాళ్ళని తిట్టు, ఆడి పెళ్ళాలని తిట్టు, ఈడి పెళ్ళాలని తిట్టు అని. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా మీరు చాలా దారుణంగా మాట్లాడారుగా మీ పార్టీ అధికారంలో ఉండగా. ఇప్పుడు 11 వచ్చిన తర్వాత కూడా సిగ్గు రాకపోతే ఎట్లాగరా మీకు? రాజకీయాలు ఎందుకురా మీరు చేసేది? నోట్లో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకుంటారా వైసీపీ వాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు చెప్పాలి మీకు? మీ పార్టీ సర్వనాశనం అయిపోయిందే ఇట్లాంటి మీ విధానాల వల్ల. భువనేశ్వర్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడడం, లోకేష్ గారిని తిట్టడం, బాడీ షేమింగ్ చేయటం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేయటం, అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఇట్లాంటి దరిద్ర పనులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఫేస్బుక్ లో పోస్టులు షేర్లు చేస్తే అరెస్ట్ చేయటం, ఎవరన్నా జరుగుతున్న తప్పుల్ని తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే సిఐడి నా ఇళ్ళకు పంపటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గెలిచిన ఒక ఎంపీ మీ పార్టీ నుంచి రెబల్ అయ్యాడు ఆయన, అంతే. ఆయన్ని కనీసం నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవటం, ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఇట్లాంటి
దరిద్రాలు చేసి కదంటారా మీరు 151 నుంచి 11కు వచ్చింది. రాజకీయాల్లో విలువలు పాటిస్తే జనాలు కూడా కాస్త కూర్తో రెస్పెక్ట్ ఇస్తారు మీకు. రప్ప నరుకుతాం, గాలి నా కొడుకులు, లోకేష్ గాడు ఇట్లా మాట్లాడుకుంటే ఆ 11 కూడా ఈరినాన్న ఈసారి. ఆ ఒకటి కూడా మిగిలిద్దో లేదో. 151లో 5 కత్తిరించినట్టు 11లో ఇంకో ఒకటి కత్తిరించారు అనుకో, ఉపయోగం ఏంటి? ఎందుకు రెచ్చగొడుతున్నారు? పిల్లల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎదురున్న కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరేమో హాయిగా ఇళ్లలో ఏసీ రూమ్ లో పడుకోవచ్చా? మీ పార్టీ నాయకులు కార్యకర్తలేమో మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి అల్లర్లు చేసి జైల్లోకి వెళ్ళి బతకాలా? ఎందుకు రైట్ తయారయ్యారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్ కి, ఓపిక పట్టండి. ఇక్కడన్నా వైసీపీ వాడు అసలు ఈ నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రెస్ మీట్ పెడతాడని చూస్తాను నేను. 175 నియోజకవర్గాల్లో 11 మంది గెలిచారు. వాళ్ళలో ఒకడు పులివెందుల ఎమ్మెల్యే. ఆయన కూడా పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు ఈ బాధలు పడుతున్నారు, కూటమి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ రోజన్నా పులివెందుల గురించి, పులివెందుల ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడని చూసా. ఆ బూచేపల్లి ఉన్నాడు, ఆ దర్శి నియోజకవర్గంలో నేను అది బాగాలు తెస్తా, ఇది బాగాలు తెస్తా, నేను 40,000 ఓట్లతో గెలుస్తానన్నాడు. కట్ చేస్తే కేవలం 2,500 ఓట్లతో గెలిచాడు. గెలిచిన తర్వాత కనీసం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? ప్రజల సమస్యల గురించి కనీసం ఏ రోజన్నా ప్రస్తావిస్తున్నాడా? 11 మంది అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడడం చేత కానీ ఎద్దవలో మీ పార్టీ నాయకులు, 164 మంది మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మళ్ళీ మీ మొక్కలకి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, యువత అధ్యక్షులు, ఒక్కడన్నా పద్ధతిగా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడే నా మీలో ఎందుకురా మీరు రాష్ట్రానికి బట్టి సెన్లాగా పెట్టారు? ఎందుకురా మీరు అందరూ 4 సంవత్సరాలు ఎలక్షన్ ఉందనగా ఇంకా ఇప్పుడే కార్యకర్తలను రెచ్చగొట్టి వాడు వీడు అని మాట్లాడి ఎందుకు దిగజారిపోతారు? ఎందుకురా? ఇంతకన్నా దిగజారరా వీళ్ళకి లేదు అన్న ప్రతిసారి ఖచ్చితంగా ఇంకా ఉందరా లోతు, మేము ఇంకా లోపలికి వెళ్తాం, ఇంకా దిగజారిపోతామని వెళ్తున్న పరిస్థితులు. మీ పార్టీ పాతాళానికి పడిపోయింది. ఇంకా పాతాళం కంటే లోతు ఏమన్నా ఉండిద్దో నాకు తెలియదు. అయితే బుర్ర మోకాల్లో కాదురా, తలకాయలో బుర్ర ఉంటే ఇట్లాంటి మాటలు రావు మీకు. మీరు మళ్ళీ ప్రోటోకాల్ ఉన్న మినిస్టర్ పదవులు చేశారు. ఆ అంబటి రాంబాబు, నువ్వు, రోజా, కొడాల నాని వీళ్ళకే కదరా మినిస్టర్లు ఇచ్చింది. ఎవడెవడు ఎక్కువ తీడితే ఆడికి మినిస్టర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన సంస్కారం. మీలాంటి వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చి కదంటారు రాష్ట్రాన్ని సంఖ నాకు ఇచ్చింది 5 ఏళ్ళు. నేను ఎవడ మాట వినను సీతయ్య టైపు అని ఆయనేమో ప్యాలెస్లో పడుకునేవాడు పబ్జీ ఆడుకుంటా. మీరేమో ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కాదు. మీ అందరి బదులు ఆ సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టేవాడు. ఆయన ఏందో దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు వల్లిచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి నిజమైన మహానుభావుడు, మహాత్ముడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసే రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లు ఇచ్చేది ఈడే కదరా, సజ్జల రామకృష్ణ రెడ్డిగా. ఎందుకురా బాబు మీ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా ఒక వర్గం తప్పుదావ పట్టిపోతుంది, నాశనం అయిపోతుంది. ఒక వర్గం వాళ్ళు ఫ్యూచర్లో ఏమో సాధించలేరు. మీ పక్కన ఉంటే మిమ్మల్ని నమ్ముకుంటే సంఖ నాకి పోవటమే. 10 సంవత్సరాలు మీకోసం జెండాలు మోసారు వైసీపీ కార్యకర్తలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సమస్య ఉందని చెప్పడానికి కూడా వాళ్ళు అర్హులు కాలేకపోయారు. కనీసం ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేవురా మీ ప్రభుత్వంలో. పైగా ఎమ్మెల్యేలకి సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కేవలం మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి లోపల నుంచి బయటకు వస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ చేతులు కట్టుకొని నుంచుంటున్నారు. ఈడేమన్నా పెద్ద ప్రిన్సా లేకపోతే ఏదన్నా దేశానికి రాజా? ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి జరగట్లేదు కానీ లేకపోతే ఆ కిమ్ గాడిని దాటిపోయేవాడు రా బాబు మీ ఓడు. సౌత్ కొరియా అధ్యక్షుడు ఉంటాడు, ఆడు చెప్పినట్టే జరగాలి అక్కడ. ఆయన దాటిపోయేవాడు మీ ఓడు. కొంచెమన్నా సెన్స్ తోటి ఆలోచించు. నీ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇప్పించుకున్నావు మొన్న మచిలీపట్నంది. వాడేమో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఆడాలతో తిరుగుతున్నాడు. ఆడు కూడా తొర్రిపళ్ళు ఒకటి వేసుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతాడు. మొన్న అదేదో యూత్ మీటింగ్ ఏదో జరిగింది కదా తాడేపల్లి కొంపలో, ఆడికి మాట్లాడటం నేర్పరా, ఎక్కిల్తనంగా ఉండొద్దని చెప్పాడికి. రాజకీయ నాయకుడు నాన్న, నువ్వు రాజకీయ నాయకుడు అవ్వాలి అనుకుంటే కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలమ్మా, ప్రజలందరికీ నచ్చే దూరంలో మనం వెళ్ళాలమ్మా. ఎక్కిల్ తరాగా పళ్ళు బయటేసుకెళ్ళి నవ్వితే అన్ని నరుకుతావంటే ఓట్లు వేయరు నానా అని చెప్పు. ఎట్టాగు మీ నాయకుడు నువ్వు చెప్పలేవు కదా, కనీసం వీడికన్నా చెప్పు. యూజ్లెస్ ఫెలో. ఉంటా, బై.